వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేటువంటి అంశాన్ని ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కూడా దానిలో ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి పక్కాగా ఉంటాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్వాడ్ గురించి మాట్లాడదాం. సో ఏమని అంటున్నాం? క్వాడ్ అని అంటున్నాం. సో క్వాడ్ అనగా ఏమిటి అని అంటే క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పేసి పిలుస్తా ఉన్నాం. క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ నే క్వాడ్ అని అంటున్నాం. ఈ క్వాడ్ నే తెలుగులో ఏమని పిలుస్తాము అని అంటే చతుర్భుజ కూటమి అని అంటాం. ఈ చతుర్భుజ కూటమి అని అంటే ఏ దేశాలకి సంబంధించి క్వాడ్ అనేది కూటమిగా కొనసాగుతా ఉంది అని అంటే ఇందులో ప్రధానంగా 4 దేశాలు ఉంటాయి. ఏంటి ఆ 4 దేశాలు అని అంటే ఒకటి ఇండియా మన దేశము, అలాగే 2 ఆస్ట్రేలియా, నెక్స్ట్ 3 జపాన్, నెక్స్ట్ 4వ దేశం వచ్చి అమెరికా. సో ఇప్పుడు ఈ మ్యాప్ ని మనం గ్లోబ్ రూపంలో చూస్తే అమెరికా మళ్ళీ ఇక్కడ వస్తుంది. సో అమెరికా అనేటువంటి దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ నార్త్ అమెరికా అనేది మళ్ళీ ఇటు వస్తుంది. సో ఇలా ఈ 4 దేశాలకి సంబంధించి ఉన్నటువంటి దీనినే మనం ఇక్కడ చతుర్భుజ కూటమి అని అంటున్నాం. ఈ చతుర్భుజ కూటమి అనేది మనకి ఎందుకోసం ఇది ఏర్పాటు చేసుకున్నారు వీరు అని అంటే ఇక్కడ ఇదంతా కూడా మనకి పసిఫిక్ ఓషన్, నెక్స్ట్ ఇక్కడ ఇండియాకి సంబంధించి ఈ ప్రాంతం అంతా కూడా మనకి ఇదంతా కూడా ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం. ఈ 2 మహాసముద్రాలలో కూడా చైనా ఆధిపత్యం ఎక్కువ అవుతా ఉంది. అలాగే చైనాకి సంబంధించినటువంటి ఆధిపత్యాన్ని తగ్గించడంతో పాటు భారతదేశానికి జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాకి సంబంధించిన సముద్ర భద్రతని పెంపొందించుకుని ఒక దేశం మరొక దేశంతో సహకరించుకునేందుకోసం అని చెప్పేసి ఈ కూటమిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది, క్వాడ్ అనేటువంటి కూటమి. సో ఇప్పుడు క్వాడ్ కూటమిలో సభ్య దేశాలు ఎన్ని అని అంటే 4 అని చెప్పాలి. భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా. సో ఈ 4 దేశాలకి సంబంధించి ప్రధాన నేతల సమావేశం ఈ 2025 భారత్ లో జరగబోతా ఉంది. ఇది గుర్తుంచుకోవాలి. ఇక ఈ 2025కి సంబంధించి జనవరి 21న ఈ క్వాడ్ గ్రూప్ కి సంబంధించిన విదేశీ మంత్రులు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ సమావేశం అనేది వాషింగ్టన్ DC అమెరికాలో జరిగింది అని చెప్పేసి కూడా గుర్తించాల్సి ఉంటది. ఇలా ఈ క్వాడ్ అనేటువంటి కూటమి ఒక ముఖ్యమైనటువంటి కూటమి. ఇందులో భారత్ సభ్య దేశంగా కొనసాగుతుంది అని గుర్తుంచుకోవాలి. 2004లో సునామీ వచ్చిన తర్వాత ప్రారంభమైనటువంటి ఈ కూటమి 2007 నుంచి దీన్ని షింజో అబే, జపాన్ కి సంబంధించినటువంటి మాజీ ప్రధాని, ఇతని ఇనిషియేషన్ తోటి దీన్ని ప్రారంభించడం జరిగింది. 2021 నుంచి ఈ క్వాడ్ కూటమికి సంబంధించిన సమావేశాలు జరుగుతా ఉన్నాయి. 2021లో వర్చువల్ విధానంలో ఈ కూటమి సమావేశం అనేది జరిగినది. ఇక నెక్స్ట్ ఈ 2025 సమావేశం భారత్ లో జరుగుతా ఉంది. 2024 సమావేశం అమెరికాలో జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. అయితే క్వాడ్ కి సంబంధించి ఈ ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్స్ కి సంబంధించి మరికొన్ని దేశాలను క్వాడ్ ప్లస్ గా పిలుస్తా ఉన్నారు. ఆ దేశాలు ఏమిటి అని అంటే 3 దేశాల పేర్లను గుర్తుంచుకోవాలి. క్వాడ్ ప్లస్ లో ఎవరు కొనసాగుతా ఉన్నారు అని అంటే సౌత్ కొరియా, దక్షిణ కొరియా కొనసాగుతా ఉంది. న్యూజిలాండ్ కూడా ఉంది. దీనితో పాటు వియత్నాం అనేటువంటి దేశాలు క్వాడ్ ప్లస్ గా పిలుస్తా ఉన్నాం. క్వాడ్ ఏమిటి అని అంటే జపాన్, భారత్, ఆస్ట్రేలియా, అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ వస్తాయి. ఎక్కడ క్వశ్చన్ వచ్చినా ఈ అంశాలను మీరు ఆన్సర్ గా గుర్తించగలిగితే మీకు 1 మార్క్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.